హలో అండి అందరికీ నమస్కారం। ఈ రోజు ఈ వీడియోలో మనం 2025లో గురు పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, పౌర్ణమి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయాలను ఇప్పుడు తెలుసుకుందాము। దానికన్నా ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి। అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది। ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము। అద్వితీయమైన గురు పరంపరలకు ఆలవాలం మన భారతదేశం। గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉన్నతమైన సంస్కృతి మనది। మనందరికీ ఆది గురువు అమ్మ। గురు పౌర్ణమి నాడు ముందుగా మనం తల్లిని పూజించాలి, తరువాత తండ్రిని పూజించాలి। దాని తరువాత మనకు విద్యను నేర్పించిన గురువులని కృతజ్ఞతగా పూజించాలి। మీ చేతనైన ఫలమో వస్త్రమో ఇచ్చి గురువుల చేత ఆశీర్వచనాలని పొందాలి। ఈ గురు పౌర్ణమి రోజున దక్షిణామూర్తిని, దత్తాత్రేయుణ్ణి, హయగ్రీవుణ్ణి, సాయిబాబా వంటి యోగి పురుషులనైతే పూజిస్తే మనకు సకల శుభాలు కూడా ప్రాప్తిస్తాయి। ఇప్పుడైతే మనము ఈ 2025లో గురు పౌర్ణమి తిథి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది, అలాగే గురు పౌర్ణమి ఎప్పుడు అనేది తెలుసుకుందాము। జూలై 10 గురువారం రోజు, అంటే ముందు రోజు వచ్చేసి మనకి బుధవారం 9వ తేదీ వస్తుందండి। తెల్లవారితే మనకు 10వ తేదీ వస్తుంది గురువారం రోజు। ఆ రోజు మనకి అర్ధరాత్రి 1:37 పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది। ఎప్పుడు ముగుస్తుంది అంటే జూలై 11 అర్ధరాత్రి 2:06 ముగుస్తుంది। ఇంతకు మనం గురు పౌర్ణమిని ఎప్పుడు నిర్వహించుకోవాలి అంటే జూలై 10 గురువారం రోజునైతే నిర్వహించుకోవాల్సి ఉంటుందండి। చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి। అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి। వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు। ఓం నమః శివాయ।